కొంతమంది కన్న కలల మూలంగానే ఈరోజు ప్రపంచం ఎంత అందంగా ఉంది. కేవలం మారుతి 800 కారు కొని సంతృప్తి పడేవారు BMW గురించి ఎలా ఆలోచించగలుగుతారు? ఒక సాధారణ వ్యక్తి 18 గంటలు పనిచేసి మహారాజులాగా బ్రతకాలంటే ఎలా కుదురుతుంది? అసలు అలాంటి వాళ్ళు ఎలాంటి కలలు కంటారో తెలుసా? కలలు కనే హక్కును కూడా కోల్పోతున్నారన్న విషయం అర్థమవుతుందా? కళ, ఇది చాలా చిన్న పదంగా కనిపించినా ఎంతో మహత్వం ఉంది. పూర్తి ప్రపంచాన్ని మార్చగలదు. ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే దాని వెనకాల ఎవరో కన్నా కలలు ఉన్నాయని తెలుస్తుంది. మనిషి తన కోసం పనిచేయడు, కళ మాత్రమే తన కోసం పనిచేస్తుంది. ఒకవేళ నేను జిల్లా స్థాయి పోటీలో పాల్గొని అంతవరకు మాత్రమే ఆడాలంటే అంతవరకు మాత్రమే కలలు కంటాను. లేదా జాతీయ స్థాయిలో ఆడి గెలవాలంటే అంతవరకే కలలు కంటాను. కానీ ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ సాధించాలన్న తపన మాత్రం కేవలం కొందరికే ఉంటుంది. జిల్లా స్థాయిలో ఆడేవాళ్ళు అక్కడే పరిమితం అవ్వాలి అనుకునేవాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడ్డానికి కలలు ఇలా కంటారు. కానీ ముందు నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆడి పోటీ గెలవాలి అనుకునేవాళ్ళు జాతీయ స్థాయి నుంచి నిదానంగా ఆడి అంతర్జాతీయ స్థాయికి వెళతారు. అదే తేడా. అందుకోసం రాత్రి పగలు కష్టపడతారు. తనని అంతర్జాతీయ స్థాయిలో ఊహించుకుంటారు. మనుషులు కష్టపడి పనిచేయరు. కేవలం అతని కళ మాత్రమే కష్టపడేలా చేస్తుంది. మరి మీ కళ ఏంటి? ఒక చిన్న మారుతి కారు కొని ఎంతో సంతోషపడతారు. అలా చిన్న వాటితో సంతృప్తి చెందేవాళ్ళు అతి పెద్దదైన BMW కారు కోసం కలలు ఎలా కనగలరు? ఒక వ్యక్తి యొక్క విలువ అతని బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా నిర్ణయించబడదు. వ్యక్తి యొక్క స్థితి అతని కలల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. మీ కళ ఎంత పెద్దగా ఉంటే మీరు అంత గొప్ప వ్యక్తిత్వం గలవారిగా మారతారు. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. 18 గంటలు పనిచేసే వ్యక్తి మహారాజులా అవుతారు అని ఎవరైనా అనుకుంటారా? అస్సలు అనలేరు. ఎందుకంటే అతని స్థాయి అంతవరకు మాత్రమే. అతని సామ్రాజ్యం 19 గంటల పాటు చేయాలంటుంది. అక్కడి వరకు మాత్రమే గిరిగీసుకుని ఉంటాడు. కలలు కనడం చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ నిజానికి అదే చాలా కష్టమైన పని. కలలు కనడానికి, వాటిని నిజం చేసుకోవడానికి కూడా చాలా సాకారం కావాలి. అందరూ కలలు కంటారు, కానీ కొంతమంది మాత్రమే వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. మనిషి యొక్క స్థితిగతులను మార్చేది అతని కల మాత్రమే. ఆ కలను నిర్మించుకోవడానికి సమయం కావాలి, ధైర్యం కావాలి. ఒక దేశానికి ప్రధానమంత్రి కావాలి అనుకున్నవాడు అందుకోసం కలలు కంటాడు. ముఖ్యమంత్రి కావాలనుకునేవాడు అందుకోసమే కలలు కంటూ ఉంటాడు. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నవాడు ఆ కలలోనే బ్రతుకుతాడు. ఆ కల కోసం మిత్రులను సైతం త్యాగం చేసి మరీ కలలు కని వాటిని సంపూర్ణం చేసుకుంటాడు. కానీ వారు మాత్రం ఈ ప్రపంచాన్ని దిద్దగలరు. ఏ మనిషి అయితే తర్వాత తనని తాను ఎలా చూసుకోగలుగుతాడో ఆ మనిషి మాత్రమే ఎదుగుతాడు. అనుకున్న వాటి గురించి కలలు కంటూ ఉంటాడు. వాటి వైపుగా ప్రయత్నం మొదలు పెడతాడు. వాటిని సంపూర్ణంగా నిర్మించుకోవడానికి కష్టపడతాడు. అసలు వాటి ఆలోచన లేనివాడు కలలు ఎలా కనగలడు? వాటిని సాకారం ఎలా చేసుకోగలడు? అసలు మనిషి ఎలాంటి కలలు కంటాడో తెలుసా? ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి కేవలం తన సామర్థ్యంలోపు మాత్రమే కలలు కంటాడు. అంతవరకు మాత్రమే చేస్తే చాలు అని ఆశపడతాడు. అది నిజం చేసి తన కల పూర్తయిపోయింది అని భ్రమపడతాడు. అది కల కాదు, కేవలం భ్రమ. వాటి కోసం ఇదివరకే నీ కుటుంబంలోని వారు లేదా ఇంకొకరు కష్టపడి సంపాదించి ఉంటారు. మళ్ళీ దానికోసం కష్టపడంలో అర్థమే ఉంది. అంతకన్నా మించి కష్టపడు, కలగను. అంతకన్నా మించి ఆ కలలను సాకారం చేసుకోవడానికి ముందడుగులు వేయి. అప్పుడు కదా కల సాకారమైంది అని అనుకునేది. నువ్వు నిజంగా కల కన్నావు అని ప్రపంచం నమ్మేది. కల కనడం అంటే బయటపడ్డం. ఆ కల ఎక్కడ నిజం కాదు అని భయపడ్డం. అందరూ నడిచే దారిలో వెళ్ళి అది మాత్రమే నా కల అనుకుంటే ఇక కలలు కనడం దండగ. వాటి గురించి ఆలోచించడం వేస్ట్. కల కనాలంటే భయపడాలి. ఎక్కడ నిజం కాదో అని ఆలోచించాలి. నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది నా వల్ల కాదు, నా శక్తికి మించుంది, లేదా నా సామర్థ్యం ఎంతవరకే ఉంది అనుకునేవాళ్ళు కలలు ఎలా కంటారు? ఒక చిన్న గిరి గీసుకుని అందులోనే బ్రతకాలి అనుకునేవాళ్ళు కలలు కనడం మాత్రం ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. దాని నుంచి బయటకు వచ్చి ప్రపంచానికి మీరేంటి అనేది తెలిసే అవకాశం కేవలం కలలు కంటేనే వస్తుంది. ఆ భయం కలలతో మొదలవుతుంది. అసలు కలంటే ఏంటి? మిమ్మల్ని ఉత్తేజపరచాలి, మిమ్మల్ని అటువైపు నడిపించాలి. భయపడి అయినా ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేసేలా చెయ్యాలి. అది కళ అంటే. అది మాత్రమే కళ. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి మనిషికి ఆశలు, ఆశయాలు ఉంటాయి. అవి నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా కల కని తీరాలంతే.